హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం చాలామంది మధుమేహంతో బాధపడుతున్నారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు తీపి, ఆరోగ్యకరమైన ఆహారాలను అతిగా తీసుకోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చాలామంది తీపి పదార్థాలను ఎక్కువగా తింటున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని చదువుకున్న యువత చక్కెరకు బదులుగా బెల్లం పొడి తయారీ బిజినెస్ను మొదలుపెట్టింది. ఈ బిజినెస్ ద్వారా ఆరోగ్యానికే కాకుండా ఆర్థికంగా కూడా లాభాలు కలుగుతాయనే లక్ష్యంతో ఇలాంటి వ్యాపారాలు చేసేందుకు చొరవ చూపుతున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో యువత ఇలాంటి బిజినెస్లను ఎంచుకుంటున్నారు. ఈ బెల్లం పొడి బిజినెస్లో తక్కువ పెట్టుబడి పెట్టి భారీ మొత్తంలో లాభాలు ఆశించవచ్చు. ఈ బెల్లం పొడికి వ్యాపారానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయాలనుకునే వారు తప్పకుండా కొంతమంది రైతుల సహాయంతో ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా ఆర్గానిక్ చెరుకును పండించాల్సి ఉంటుంది. ఆర్గానిక్ పదార్థాలు వినియోగించడం వల్ల తక్కువ బడ్జెట్లో ఎక్కువ లాభాలు పొందొచ్చు. చెరుకును పండించిన తర్వాత ఫ్యాక్టరీ సహాయంతో బెల్లాన్ని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బెల్లాన్ని 1 నుంచి 3 రోజుల తర్వాత పక్కన పెట్టుకుని పిండి గిన్నె సహాయంతో బెల్లాన్ని పిండిలా తయారు ప్యాక్ చేయాలి. ఇలా ప్యాక్ చేయించిన డబ్బాలను మార్కెట్లోకి యజమానులకు హోల్సేల్ రూపంలో అమ్మితే మంచి లాభాలు పొందొచ్చు. ఇలా పొడిలా తయారు చేసిన బెల్లాన్ని చాలా రకాలుగా వినియోగించవచ్చు. తీపి పదార్థాలు చేసే క్రమంలో చక్కెరకు బదులుగా బెల్లాన్ని వినియోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మధుమేహం బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆధునిక జీవన శైలిలో వచ్చే వ్యాధులను దృష్టిలో పెట్టుకుని చక్కెరకు బదులుగా బెల్లం పొడిని వినియోగించడం శరీరానికి చాలా మంచిది ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చక్కెరను బెల్లం చక్కెరను తినడం వల్ల శరీరానికి ఎలాంటి ఉపయోగం లభించదు. కానీ బెల్లాన్ని తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో ఉండే పొటాషియం, ఐరన్ చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ముఖ్యంగా జీర్ణ ప్రక్రియ సమస్యలతో బాధపడుతున్న వారు హిమోగ్లోబిన్ లోపం వల్ల ప్రతిరోజు బెల్లాన్ని పాలలో కలుపుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ బెల్లం పాలను తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఊరికి యాసిడ్ సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా బెల్లం పొడి ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో ఈ టీ బాగా పాపులర్ అవుతోంది. టీ తాగే అలవాటుని ఎలాగూ దూరం చేసుకోలేం. అలాంటిది టీని హెల్తీగా చేసుకోవాలంటే బెల్లం టీతో తయారు చేసుకుంటే చాలా మంచిది. చలికాలం కావడంతో చాలామంది రోజుకు 2 సార్లు తాగే టీల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. 2, 3 ఇలా పెరుగుతూనే ఉంటాయి. దీంతో అందులోని పంచదార శాతం పెరిగి బాడీలో కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరుగుతారు. అలా కాకుండా ఆ ప్రమాదాన్ని కాస్త తగ్గించుకోవాలంటే పంచదార కంటే కాస్త హెల్తీ అయిన బెల్లంతో టీ తయారు చేసుకోండి. దీనిని తీసుకోవడం వల్ల బెల్లం కూడా తీసుకున్న వారవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.